పాకిస్తాన్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇండియాతో యుద్ధంలో ఓడిపోయింది, మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అతిపెద్ద ప్రమోషన్ ఇవ్వడం పాక్కే చెల్లింది. దేశంలోని అత్యున్నత మిలిటరీ హోదా కలిగిన ఫీల్డ్ మార్షల్ అవార్డును ప్రకటించింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. దీనికి కారణం ఏమిటంటే ఇటీవల ఇండియాతో జరిగిన యుద్ధంలో పాక్ మిలిటరీ సాధించిన విజయానికి గాను ఆయనకు ఫీల్డ్ మార్షల్స్ హోదాను కట్టబెట్టారు. ఇక అసలు వాస్తవం ఏమిటంటే మునీర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రమోషన్ దక్కించుకున్నాడన్న టాక్ వినిపిస్తుంది. దీంతో మునీర్ దేశంలో మరింత శక్తివంతమైన ఆర్మీ చీఫ్గా నిలుస్తాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే యావత్ దేశం అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు నవ్వుకోకుండా ఉండలేరు. కేవలం కొన్ని రోజుల క్రితమే ఇండియాతో యుద్ధానికి దిగి పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నేతృత్వంలో అవమానకరంగా ఓడిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. ఇండియా పేరు చెబితేనే ఆగ్రహంతో ఊగిపోయే మునీర్ ను హఫీజ్ ఏ ఖురాన్ అంటారు. అతడికి ఈ యుద్ధంలో ఇండియాపై సాధించిన విజయానికి గాను ప్రమోషన్ ఇచ్చి ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టారు. ఇక పాకిస్తాన్ పునాదులే అబద్ధాలతో పుట్టింది. ఇలాంటివి అక్కడ సహజమే. పాక్ ప్రభుత్వం మునీర్కు అవార్డు ప్రకటిస్తూ జారీ చేసిన ప్రకటనలో ఇండియాతో జరిగిన యుద్ధంలో మునీర్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఆపరేషన్ బునియాన్ అల్ మార్సూస్లో ఆయన నాయకత్వంలో ఇండియాను ఓడించాడని ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మునీర్ను ప్రశంసలతో ముంచెత్తింది. యుద్ధంలో ఆయన సేవలను కొనియాడింది. పాకిస్తాన్ ఫెడరల్ కేబినెట్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో మంగళవారం నాడు సమావేశమైంది. అసీఫ్ మునీర్ జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఆయన నేతృత్వంలోనే దేశం సురక్షితంగా ఉందని, శత్రువుగాను సునాయాసంగా ఓడించాడు. ఈ యుద్ధంలో మునీర్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడని ఒక ప్రకటనలో వివరించింది షరీఫ్ ప్రభుత్వం. జనరల్ సయ్యద్ అసీం మునీర్ తనకు తానుగా ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకున్నాడంటూ బ్రిటన్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమితియాజ్ మహమూద్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేశారు. ఇక పాకిస్తాన్కు చెందిన నిపుణులు మాత్రం తెర వెనుక పెద్ద రాజకీయం జరిగిందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత పవర్ఫుల్ ఆర్మీ, అక్కడ షహబాజ్ షరీఫ్ లాంటి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని వెనక్కుండి నడిపించేది మునీర్ అని యావత్ పాకిస్తాన్కు తెలుసు. తనను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తన పంతం నెగ్గించుకున్నాడు. పాకిస్తాన్లో గత కొన్ని దశాబ్దాలుగా ఫీల్డ్ మార్షల్ పొజిషన్ ఎవరికీ ఇవ్వలేదు. చివరగా ఆర్మీ చీఫ్ నుంచి ఫీల్డ్ మార్షల్గా అయ్యూబ్ ఖాన్కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆయన యుద్ధంలో చేసిన సేవలకు గాను ఫీల్డ్ మార్షల్గా ఆయనకు ప్రమోషన్ దక్కింది. ఇక తాజాగా మునీర్ ఆ హోదాను దక్కించుకున్నాడు. ఇక మునీర్ను ఫీల్డ్ మార్షల్గా ప్రకటించిన షరీఫ్ ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు. షరీఫ్తో పాటు షరీఫ్ అడ్మినిస్ట్రేషన్ మునీర్ ఏది చెబితే దానికి తల ఊపాల్సిందే. ఎదురు మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించిందని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తన పదవిని మరింత పదిలపరుచుకున్నాడు. వాస్తవానికి తన పదవీ కాలం ముగింపుకి వస్తున్న సమయంలో షరీఫ్పై ఒత్తిడి తెచ్చి మరో 2 ఏళ్లు పెంచుకున్నాడు. 2027 నవంబర్ వరకు మునీర్ ఆర్మీ చీఫ్గా కొనసాగుతాడు. తాజాగా ఆయన ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ దక్కించుకున్న తర్వాత ప్రభుత్వంపై మరింత పట్టు సాధించినట్లవుతుంది. ముషారఫ్ 2.0 లోడింగ్ అవుతోందని ఇండియాకు చెందిన మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే రేపో మాపో మరోమారు దేశంలో మార్షల్ లా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నమాట. మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం మునీర్ ప్రమోషన్ మెరిట్పై వచ్చింది కాదు, బలవంతంగా షహబాజ్ షరీఫ్ మెడపై కత్తిపెట్టి దక్కించుకున్న హోదా. దీంతో తన పదవిని మరింత పటిష్టం చేసుకున్నాడు. దీంతో పౌర ప్రభుత్వం విలువే లేకుండా పోయింది. ఇక మునీర్ ప్రమోషన్ విషయానికొస్తే
పాకిస్తాన్ను రక్షించేవాడు కేవలం ఒకే ఒక్కడు మునీర్, అతడే హఫీజ్ ఏ ఖురాన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. గత నెల 16వ తేదీన ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ సదస్సులో మాట్లాడుతూ ఇండియాకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కిన విషయం తెలిసిందే. ఆయన రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతనే గత నెల 22న పహల్గామ్లో టెర్రర్ దాడి జరిగింది. పాక్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని మతం పేరు అడిగి హిందువా కాదా అని తెలుసుకుని మరి వారి ప్యాంట్లు విప్పి సుంతీ చేసుకున్నారో లేదో అని నిర్ధారించుకుని దారుణంగా చంపిన విషయం తెలిసిందే. అటు తర్వాత ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం ప్రకటించింది. ఇండియా అత్యాధునిక ఆయుధాలకు పాకిస్తాన్ నిలువునా వణికిపోయింది. పాక్ చెంత సొంతంగా ఆయుధాలు లేవు, చైనా నుంచి కొనుగోలు చేయాల్సిందే. చైనా ఆయుధాలు యుద్ధంలో పనిచేయలేదు. ఇండియా దెబ్బకు వణికిపోయిన షరీఫ్ ట్రంప్ కాళ్లావేళ్లా పడి కాల్పుల విరమణకు మోదీని ఒప్పించాడు. అయితే పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపరేషన్ బునియాన్ అల్ మార్సూస్ పేరుతో ఇండియాపై దిగింది. యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అయితే మునీర్ లాంటి వారు పాక్ ప్రజలకు ఇండియాపై ఘన విజయం సాధించామని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా పాక్ ఆక్రమిత కశ్మీర్లో 9 టెర్రరిస్టు స్థావరాలను మట్టుబెట్టింది. ఇండియా దాడిలో 100 మంది టెర్రరిస్టులు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం మునీర్కు క్రమంగా మిలిటరీలోనూ పట్టు కోల్పోతున్నాడు. ప్రజాదరణ తగ్గుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అకారణంగా జైల్లో పెట్టాడు. ఆయన మద్దతుదారులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని చికాకు పరుస్తున్నారు. మరోపక్క దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. దీంతో తన పట్టును మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. వాస్తవానికి ఆర్మీ చీఫ్ పదవి 3 సంవత్సరాలైతే దాన్ని ఆయన 5 సంవత్సరాలకు పొడిగించుకున్నాడు. ఈ యుద్ధంలో ఇండియాతో ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన అతిపెద్ద ప్రమోషన్ దక్కించుకోవడం పాక్ ప్రజలకు అవమానమే. ప్రజల్లో కోల్పోతున్న పట్టును తిరిగి దక్కించుకునేందుకు దొడ్డిదారిన ఫీల్డ్ మార్షల్ కిరీటాన్ని దక్కించుకున్నాడు. అయితే పాకిస్తాన్ చరిత్ర తిరిగేస్తే సైనిక తిరుగుబాట్లు మామూలే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పౌర ప్రభుత్వం సాఫీగా జరిగిన దాఖలాలు లేవు. అంతా సైన్యం పెత్తనమే. దాని ఫలితం అక్కడి ప్రజలు అనుభవించడమే అసలైన ట్రాజడీ. లాంగ్ లివ్ పాకిస్తాన్ అని సానుభూతి తప్ప ఎవరైనా చేయగలిగిందేమీ లేదు.